వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతడి ఫ్లాట్ లో పోలీసులు సోదాలు నిర్వహించగా గంజాయి డ్రగ్స్ లభించాయి. అతడి అన్న కోసం పోలీసులు వెళ్ళగా విచిత్రంగా షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరకడం ఇక్కడ విచిత్రంగా భావిస్తున్నారు అందరూ. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడినట్లు ఇప్పుడు కలకలం రేపుతుంది ఈ విషయం. ఈ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళ్తే ఊహించని విధంగా షణ్ముఖ్ గంజాయితో చిక్కినట్లు తెలుస్తా ఉంది. ఇక షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ పై నమోదైన కేసు విషయమై అతడు ఫ్లాట్ కు వెళ్లి పోలీసుల ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్న ఈ కేసు వివరాలు ఏ విధంగా ఉన్నాయో పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. ఇకపోతే షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కు వైజాగ్ కు చెందిన ఒక యువతితో 3 ఏళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. సదరు యువతి డాక్టర్ కాగా ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలోనే యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. అయితే ఇటీవల మళ్ళీ ముహూర్తం కుదుర్చుకోగా మరో 6 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడట. దాంతో ఆవిడ కోపం తెచ్చుకొని అతని పైన పోలీస్ ఫిర్యాదు చేసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని మరి 6 రోజుల పెళ్లి ఉందనగా మరో యువతిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటాడు సంపత్ వినయ్ అనేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధితురాలు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్ లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్ లో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా పట్టుబడినట్లు తెలిసింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ వద్ద 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు వారిని. దీంతో పోలీసులు సంపత్ వినయ్ తో పాటు షణ్ముఖ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే గంజాయి దొరకడంతో ఇద్దరి పాత్రలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక ప్రస్తుతం వారిద్దరు కూడా పోలీసుల అదుపులో ఉండడంతో ఇప్పుడు చర్చనీయాంశం మారింది నెట్టింట్లో. నెల క్రితమే షణ్ముఖ్ ఒక హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్ లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలడంతో లక్కీగా తప్పించుకున్నాడు షణ్ముఖ్. ఇక డ్రగ్స్ గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు ఉక్కుపాదం మోపుతుండగా షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరకడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.